అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఇక్కడే ఉంది. క్షీరసాగర మథనం జరిగిన తరువాత సాగర మథనంలో కవ్వపు తాడుగా ఉన్న వాసుకి సర్పం ఇక్కడే విశ్రాంతి తీసుకుంటుందట. బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలను చేసిన స్థలం. రామాయణ మహాభారత ఇతిహాసాల నుండి పద్మ, స్కాంద, మత్స్య, బ్రహ్మ వైవర్త పురాణం లాంటి పురాణాల్లో కూడా ప్రస్తావించబడిన నగరం. కలియుగంలో మానవులకు కనిపించకుండా లుప్తమైపోయిన సరస్వతి నది ఇక్కడ మాత్రమే అంతర్వాహినిగా ప్రవహిస్తుందట. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి యాగాన్ని ఇక్కడే చేశారని గ్రంథాలు చెబుతున్నాయి. అన్నిటినీ మించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక పండుగ కుంభమేళా జరిగే ప్రదేశం అదే ప్రయాగ్రాజ్. ప్రయాగను ఇలహాబాద్, అలహాబాద్, ఇల్లాహ్బాద్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ప్రయాగకు ఆ పేర్లెలా వచ్చాయి? ఇంకెన్నో చారిత్రక పురాణ ప్రసిద్ధమైన నగరాలుండగా కుంభమేళా ప్రయాగలోనే ఎందుకు జరుగుతుంది? మరికొన్ని రోజుల్లో కుంభమేళా జరగబోతున్న సందర్భంగా కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్ చరిత్ర, విశేషాలు, ప్రయాగలో చూడవలసిన ప్రదేశాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.